ఈ కార్యక్రమ ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా స్వాగతిస్తున్నాం. గట్టిగా చప్పట్లతో వారిని స్వాగతించవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. రాని రాని ఆయన రాని అమ్మా రాని వద్దయ్య బాబు అప్లికేషన్ తీసుకో కిషన్ కలెక్టర్ గారు అప్లికేషన్ తీసుకోండి. గౌరవనీయులు తర్వాత ఇవ్వచ్చు కదా తర్వాత ఇయ్య బాబు కూసు నేను ఉండి తీసుకుంటలేవా కూసు. కాలేజీ ఫౌండేషన్ అధ్యక్షులు రామశాస్త్రి గారు, మిత్రులు అంపశయ్య నవల రచయిత నవీన్ గారు, వేదికను అలంకరించినటువంటి గౌరవ తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి మధుసూదనాచారి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు తాటికొండ రాజయ్య గారు, టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు, రాజ్యసభ సభ్యులు, టిఆర్ఎస్ సెక్రటరీ జనరల్ పెద్దలు గౌరవనీయులు డాక్టర్ కె కేశవరావు గారు, పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కడియం శ్రీహరి గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు వినయ్ భాస్కర్ గారు, కొండా సురేఖ గారు, నాయక్ గారు, చందులాల్ గారు, శాసన మండలి సభ్యులు పెద్దలు రాజలింగం గారు, వెంకటేశ్వర్లు గారు, పూల రవీందర్ గారు, రెడ్డి నాయక్ గారు, నర్సంపేట శాసనసభ్యులు మాధవరెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ప్రభుత్వ సలహాదారు గౌరవనీయులు పాపారావు గారు, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు, ప్రభుత్వ కార్యదర్శి గౌరవనీయులు బిపి ఆచార్య గారు, వరంగల్ జిల్లా కలెక్టర్ గారు, తెలంగాణ పోరాట యోధులు గౌరవనీయులు పెద్దలు భూపతి కృష్ణమూర్తి గారు, వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలు, సభలో ఆసీనులైనటువంటి కాళోజీ అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కాళోజీ వారి కవిత్వం ఎంత పాడుకున్నా తక్కువనే, ఎంత చెప్పుకున్నా తక్కువనే. కాళోజీ వాస్తవానికి ఒక వరంగల్ జిల్లాకో, ఒక తెలంగాణ ప్రాంతానికో, భారతదేశానికో చెందిన వ్యక్తి కాదు. కాళోజీ నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాట, ఆయన కలంలో నుంచి జారివారినటువంటి ప్రతి కవిత్వం, ప్రతి సెంటెన్సు విశ్వజనీనమైనటువంటివి, సార్వజనీనమైనటువంటివి. అందులో ఎవరికి కూడా ఎటువంటి అనుమానం అవసరం లేదు. నా గొడవ అన్నాడు, వాస్తవంగా ఆయన గొడవ ఏమీ లేదు అందులో. ప్రజల గొడవనే ఆయన గొడవ. ఆయన గొంతులో, ఆయన కలంలో జాలువారిందంతా కూడా ప్రజల దుఃఖమే. ప్రజల గొడవనే తన గొడవ అని చెప్పినటువంటి మహనీయుడు. ఒక మాటలో చెప్పానంటే విశ్వజనీనమైన, సార్వజనీనమైన ఆలోచనలు కలిగి ఉండి అటువంటి కవిత్వాన్ని వెలువరించి సమాజాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేసినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ కాళోజీ విశ్వ మానవుడు, విశ్వ కవి అని చెప్పి సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నాను. మనం ఎంత పొగుడుకున్నా తక్కువనే. ఆయన చేసింది ఒక పని కాదు. చాలామందిని జీవితంలో చూస్తూ ఉంటాం, ఎప్పుడు ఎక్కడ రాజీ పడనటువంటి తత్వం, ఏ పదవులకో, వ్యామోహాలకో, డబ్బులకో, మరోదానికో లొంగనటువంటి తత్వం. అటువంటి వ్యక్తిత్వాలు ఎందుకో వరంగల్ జిల్లాలో చాలా ఉంటాయి. వారి తర్వాత అగ్రగణ్యులు లెక్కించదగిన వారు ప్రొఫెసర్ జయశంకర్ గారు. జయశంకర్ గారు కూడా చాలా 72-73 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఆయన శనివారం ఉపవాసం ఉండేవాడు. సార్, మీరు మా కోసం బతికి ఉండాలి, దయచేసి మీరు ఆరోగ్యం దెబ్బతింటదేమో జాగ్రత్త, ఇప్పటిదాకా జరిగింది కానీ మొత్తం ఏం తీసుకున్నది కాదు, మొత్తం కంప్లీట్ ఉపవాసం సాటర్డే.
వద్దు అని చెప్పిన నేను చెప్తే మజ్జిగ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తే ఒక మజ్జిగ తీసుకునేది. ఎందుకు మీరు ఇంత మొండిగా ఉంటారు, ఎక్కడి నుంచి మీకంటే నాకు ఇది కాలోజీ సహచర్యం అని చెప్పిండు ఆయన. కాలోజీ నుంచి నేర్చుకునే విషయం వారి యొక్క సహచర్యంలో అబ్బినటువంటి అలవాటు. ఏదైనా అంశాన్ని ఎత్తుకోకూడదు, ఎత్తుకొడితే చివరి దాకా పోరాడాలి, రాజీ పడద్దు. కొంతమంది సహచరులు భయపడి పారిపోయినా మనం పారిపోవద్దు. ఇది కాలోజీ సహచర్యంలో నాకు లభించినటువంటి స్ఫూర్తి అని చెప్పాడు. దానికి ఒక మంచి ఉదాహరణ చెప్పింది జయశంకర్ సార్. ఎంత భయపడేది కాలేజీ అంటే, జయశంకర్ గారు ఒక బుక్ రాశారు, తెలంగాణలో ఏం జరుగుతోంది అనేది ఆ పుస్తకం టైటిల్. అది ఏం జరుగుతోంది అని ఆంధ్రోళ్ళు అంటారు, మనం అయితే ఒక మిత్రుడు సార్ బుక్ అట్లే టైటిల్ పెట్టిండు, మల్లేపల్లి లక్ష్మయ్య గారు, తెలంగాణలో ఏం జరుగుతోంది. అది ఆంధ్ర వాళ్ళు ప్రయోగించే పద్ధతి. సభకు కాళోజీ గారు వచ్చారు, పుస్తకం చూసిండ్రు, ఆయన కోపం వచ్చింది. దాచుకునే రకం కాదు కాళోజీ. ఏదైనా ఆలోచన వచ్చిందంటే ఉన్నది ఉన్నట్టు బడుక్కుని చెప్పేస్తాడు, అంతే. మంచిలే సందర్భం లేదు ఆయన చెప్పడం తత్వం అంతే. ఏమయ్యా జయశంకర్, ఏం జరుగుతుంది? పుస్తకం పేరు ఏం జరుగుతుందని పెట్టలేదు, సన్నాసి ఏం జరుగుతుందని పెడతావా అని అర్థం. అది జయశంకర్ సార్ తక్కువ నేమ్ పెట్టలేదు ఆ పేరు అనుకుంటే, మన పుస్తకం కూడా నువ్వే రాయలేదు రా అంటాడు. అది కూడా ఆపుకునే రకం కాదని భయానికి నోరు మేమకుండా ఇక అర్థం చేసుకొని తర్వాత సభ అయినాక చెప్పిన కాళోజీకి అంత. అంటే కాళోజీ పట్ల జయశంకర్ గారికి ఉన్నటువంటి గౌరవం, ఆ నిబద్ధత. ఎందుకంటే కాళోజీ ఒక ఉన్నతమైనటువంటి శిఖరం. ఆయన వ్యక్తిత్వానికి కొలమానం లేదు. ఎప్పుడు కూడా రాజీ పడలేదు జీవితంలో, ఏ సందర్భంలో కూడా రాజీ పడలేదు. అటువంటి మహనీయుని కోసం చంద్రునికో నూలు పోగులాగా ఒక మంచి సంస్థ. నేను శర్మ గారిని, మన శాస్త్రి గారిని, నాగిల రామశాస్త్రి గారిని అభినందిస్తా ఉన్నా, నవీన్ గారిని అభినందిస్తా ఉన్నా. వారి సహచరులు ఎవరైతే కాళోజీ ఫౌండేషన్లో ఉన్నారో, కాళోజీ ఫౌండేషన్ కొనసాగిస్తున్నారో, హైదరాబాద్లో ఉండే ప్రభాకరరావు గారు కానీ ఇతర మిత్రులు కానీ, వారందరినీ కూడా హృదయపూర్వకంగా మనసారా నేను అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఒక మహనీయుడు, మన మధ్య ఉన్నటువంటి మహనీయుని గురించి మనం చెప్పుకోలేకపోయినాం ఇంతకాలం. మనకు గొంతు లేదు. పరాయి పాలనలో మనం చాలా బాధపడ్డాం. ఇప్పుడే వినయ్ భాస్కర్ గారు చెప్పిండ్రు, 500 గదాలు కావాలని చెప్పి సలాం కొట్టిన రాలేదని. ఇలా బాజాప్తా వినయ్ భాస్కర్ 3 ఎకరాలను అడిగిన 3 ఎకరాలు కాదు 3.5 ఎకరాలు. అది 3.5 ఎకరాలలో అద్భుతమైనటువంటి వరంగల్ పట్టణానికి ఒక కానుక కాళోజీ పేరు మీద మనం చేస్తాం. అది ఏదో చిల్లర మల్లర మామూలు హాల్ కట్టరు, అందులో 2 ఉంటాయి, 2 కాదు 3 ఉంటాయి. ముఖద్వారం నుంచి లోపలికి పోగానే బ్రహ్మాండమైనటువంటి కాళోజీ గారి విగ్రహం ఉంటుంది. మంచి కాంస్య విగ్రహం ఉంటుంది, శాశ్వతంగా చిరస్థాయిగా ఉండిపోయేది. అద్భుతమైనటువంటి పద్ధతిలో దాని డిజైన్ కూడా జరుగుతూ ఉంది. దెన్ కాళోజీ కళాక్షేత్రం ఏదైతే మనం తలపోస్తున్నామో, ఆషామాషి కళాక్షేత్రం ఏదో అల్లాటప్ప ఒక హాల్ లాగా ఉండదు. అద్భుతమైనటువంటి వరంగల్ పట్టణ ప్రజలకు పెద్ద కానుక కాళోజీ గారు ఇస్తున్న కానుక. ఇది నేను ఇస్తున్నది కాదు, నేను చాలా చిన్నవాడిని. దాదాపు 1500 పైచీలకు జనం కూర్చుండి కార్యక్రమాలు జరుపుకునేటువంటి ఎయిర్ కండిషన్డ్ హాల్, రవీంద్ర భారతిని తలదన్నే విధంగా, హైదరాబాద్లోని రవీంద్ర భారతిని మించే విధంగా వరంగల్ పట్టణంలో రూపుదిద్దుకుంటే దానికి 12 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. దాంట్లో ఒక పక్కన ఈ అరెకరం అనేది అయితే నేను స్థలం చెప్పినో, అందులో కాలేజీ ఫౌండేషన్ భవనం కూడా ఉంటుంది. అక్కడి నుంచే వాళ్ళు కార్యకలాపాలను నిర్వహిస్తారు. కాలేజీ ఫౌండేషన్ కూడా చిరస్థాయిగా అక్కడనే ఉంటుంది. ఆ 1/2 ఎకరం భూమిని ఫౌండేషన్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ పక్షాన. ఎందుకంటే రేపు ఏ కలెక్టర్ వస్తారో, ఎవరు వస్తారో, ఎట్లా ఉంటుందో, ఫౌండేషన్ చిన్న చూపే చూస్తారో, సన్న చూపే చూస్తారో, ఇక ఆ పంచాయతీ అంతా ఎందుకు సపోర్ట్ చేయక దేని దానికి ఉంటే లెక్క. కాంప్లెక్స్ ఒకటే, కానీ దాని పట్టా దానికి ఉంటుంది, దాని కాగితం దానికి ఉంటుంది, దాని గుర్తింపు దానికి ఉంటుంది. అక్కడ కూడా ఈ 12 కోట్ల నుంచే దాదాపు ఒక 50-60 లక్షలు పెట్టి మంచి భవనం కట్టి కాళోజీ గ్రంథాలయం, వారి ఫోటోలు, వారి చరిత్ర, వచ్చిన వాళ్ళు చూసుకునేటువంటి వెసులుబాటు, కింద హాలు, మీద మంచి కార్యాలయం నేనే డిజైన్ చేస్తా. నేను పెద్ద ఆర్కిటెక్ట్ కాదు, కానీ నేనే దాన్ని డిజైన్ చేసి, ఎందుకంటే వరంగల్కు మనం అతుకుతున్న ఒక అందమైన తునక వరంగల్ పట్టణానికి, అది మన కాళోజీ గారి గౌరవాలు, చిరస్థాయిగా వారి పేరు ఉండడం కోసం. ఎక్కడ జరిగిందా ఆ కార్యక్రమం అంటే కాళోజీ కళాక్షేత్రంలో అని చెప్పుకుంటే నా హృదయం పొంగిపోతుంది. నాకు అంతకన్నా కావాల్సింది ఏం లేదు. ఆ మహనీయుని పేరు ఉండాలి. ఉంటే వారి యొక్క మంచితనం, వారి స్ఫూర్తి, వారి కవిత్వం
చిరస్థాయిగా ఉంటుంది. వారు చెప్పిన ఆదర్శాలు, వారు పాటించమని చెప్పిన మార్గదర్శనాలు సమాజానికి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి, ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఫౌండేషన్ వారు దయచేసి అదే పనిచేయాలని చెప్పి నేను వారిని అభ్యర్థిస్తా ఉన్నాను. అదేవిధంగా కాళోజీ గారి కుటుంబానికి కొంచెం ఆర్థిక ఇబ్బంది ఉంది. ఇది మనకు తలవంపులు తెచ్చే విషయం. అంత మహనీయుని కుటుంబం అట్లా ఉండడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇవాళ ఎవడు అవునన్నా ఎవడు కాదన్నా ఇది తెలంగాణ రాష్ట్రం. కాబట్టి కాళోజీ లాంటి మహనీయుని కుటుంబం అట్లా అనాథగా ఉండడానికి వీల్లేదు. ఇమ్మీడియట్గా జిల్లా కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. 10 లక్షల రూపాయలు కాలేజీ ఫౌండేషన్ పేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తారు. దాని ద్వారా వచ్చే డబ్బును ఫౌండేషన్ వారే ప్రతి నెల కాలేజీ కుటుంబానికి అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఫౌండేషన్కు ఆ కన్సర్న్ ఉంటుంది కాబట్టి, వేరే ఇంకోలకు ఉండదు కాబట్టి. ముఖ్యంగా రామశాస్త్రి గారు కాళోజీ గారికి అత్యంత ప్రేమపాత్రులైన శిష్యులు కాబట్టి, వారి సన్నిహితులు కాబట్టి, కుటుంబం గురించిన మంచి చెడ్డలు తెలిసిన వారు కాబట్టి వారి ఆధ్వర్యంలో ఉంటే బాగుంటుందని చెప్పి నేను అనుకున్నా. వారితో మాట్లాడినా చాలా బాగుంటుందని చెప్పిండ్రు. ఆ విధంగా కుటుంబాన్ని ఆదుకుంటామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక నేను కాళోజీ గారిని ఉద్యమం ప్రారంభించిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు కాళోజీ గారి ఇంటికి వెళ్ళి వారి దర్శనం చేసుకున్నాం, వారి ఆశీర్వచనం తీసుకున్నాం. అప్పుడు కూడా రామశాస్త్రి గారు అక్కడ ఉన్నారు, చెప్పిండ్రు మంచి చెడ్డ అంతా. కాళోజీ గారు కంటనీరు పెట్టుకొని ఆవేశపడి నన్ను ఆశీర్వదించారు. బిడ్డ మంచిగానే మొదలుపెట్టిన కానీ కొసేల దాకా కొట్టాడు అన్నాడు. ఆయన సాఫ్ సీదా మాట్లాడే మనిషి, ఈ ఉల్టపల్ట ముచ్చట ఉండదు. అట్లా బ్రహ్మాండమైనటువంటి స్ఫూర్తి ఇచ్చి దీవెన ఇచ్చి ఆశీర్వచనం ఇచ్చి పంపించారు. వారి దయ, వారి అనుగ్రహం, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, ప్రజల కోసం పోరాటంలో రాజీ లేకుండా పనిచేయాలన్నటువంటి ఆదేశం ఏదైతే ఉందో అదే ఇవాళ తెలంగాణ సాకారం చేసిందని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. కానీ ఈ సమయంలో కాళోజీ, జయశంకర్ సార్ జీవించుంటే చాలా 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 సంతోషపడేవాళ్ళు, చాలా ఆనందపడేవాళ్ళు. అది మన దురదృష్టం, వారు మన మధ్య లేరు. కాళోజీ గారికి మనం అర్పించే నిజమైన నివాళి వారి 100వ జయంతి సందర్భంగా నిజంగా వారిని తలుచుకుంటే ఈ సందర్భంలో, ఈ శుభ సందర్భంలో, సరే ఈ 2-3 విషయాలు చెప్పిన తర్వాత చెప్తాను. కాళోజీ కుటుంబానికి సంబంధించిన విషయం నేను చెప్పాను. జాతీయ భాషలలోకి తప్పకుండా కాళోజీ పోయిటరీ డిజర్వ్స్ ట్రాన్స్లేషన్. బికాజ్ నేను ఇంతకుముందు ఒక మాటలో చెప్పిన మాటలు అన్నీ ఉన్నాయి. విశ్వజనీనమైనటువంటి ఆలోచన విధానం, సార్వజనీనమైనటువంటి ఒక జనం గురించో, ఒక ప్రాంతం గురించో, ఒక రాష్ట్రం గురించో కాదు, మనుషుల గురించి, మానవ కళ్యాణం గురించి ఆయన పోరాటం చేసిన వ్యక్తి. మనుషులందరూ అద్భుతంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి. కాబట్టి ఇతర భాషల్లోకి తప్పకుండా అనువాదం చేయించుదాం, దాన్ని అంతర్జాతీయ స్థాయి కూడా పంపిద్దాం. ఎందుకంటే మార్కెట్ చేసుకుంటేనే ప్రచారం, మార్కెట్ చేసుకోకపోతే ప్రచారం లేదు. ఆంధ్ర వాళ్ళు మామూలు పొట్టని కూడా పొడుగొని చేసి చూపించారు. మన కాళోజీని మాత్రం పట్టించుకోలే, మన దాశరథిని పట్టించుకోలే, మన ప్రతిభను పట్టించుకోలే. మన పాల్కురికి సోమనాథుడే ఆదికవి, కానీ నన్నే ఆదికవి అని అబద్ధాలు చెప్పింది. కాబట్టి ఈ మాట చెప్తున్నా, ఎందుకంటే కాళోజీ 100వ జయంతి కాబట్టి చెప్తా, లేకపోతే ఆయన ఆత్మ కోపానికి వస్తుంది నా మీద. ఆయన చెప్పిండు, ఇంగ్లీష్ మాట్లాడుతావు, తెలుగు అంటావు సన్నాసి, నేను ఉర్దూలో మాట్లాడితే నీకు ఇకారం మారా అన్నాడు. సీరియల్ అంటే బాగుంది కానీ సిల్సిలా అంటే బాగలేదా, బుద్ధిదా కూడా అన్నాడు. ఇక చెప్పాలంటే చాలా దూరం ఉంటుంది. ఇక నాకు కూడా చిన్నగా జరంత కవిత్వం పైత్యం ఉన్నది, అనకపోతే మీకు ఆకలి అవుతుంది, ఇబ్బంది కూడా అవుతుంది. కాబట్టి అంత గొప్పగా చెప్పిన వ్యక్తి ఆయన. నిష్కర్ష, నిర్మోహమాటంగా ముఖం మీద గుద్దినట్టే మాట్లాడి చెప్తాడు, భయపడాడు. స్వార్థం లేదు కాబట్టి భయం లేదు. ఉన్నటువంటి సమాజం మీద చక్కనైనటువంటి అవగాహన ఉంది కాబట్టి చాలా సామర్థ్యంతో ఆలోచిస్తాడు. ఆలోచించిన దాన్ని సమాజం ముందు పెడతాడు. అది ఆయన ధార, ఆయనకు ఉన్నటువంటి ఆలోచన సరళి, ఆయన పద్ధతి. జీవితం అంతా అదే పద్ధతి అనుభవించినటువంటి ఆచరించినటువంటి మహనీయుడు, మనందరికీ ఆదర్శప్రాయుడు. కాళోజీ పేరిట ఒక స్టాంపు విడుదల చేయాలన్నారు. డెఫినెట్గా క్యాబినెట్లో తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్కి రికమెండ్ చేసి దీని దిశగా కూడా ప్రయత్నాలు చేస్తాం. తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతిని ప్రకటించాలన్నారు. ఈ రోజే ప్రకటించామని అనుకున్నాను నేను. ఈ రోజే డిక్లేర్ చేస్తున్నాం. డెఫినెట్గా కాళోజీ ప్రతి జయంతి నాడు తెలంగాణ భాష, ఇక్కడ తెలంగాణ నుడికారాన్ని అతిగా ప్రేమించిన వ్యక్తి, తెలంగాణ యాసను అతిగా ప్రేమించిన వ్యక్తి, నా భాషనే గొప్పది అని చెప్పినటువంటి వ్యక్తి. కాబట్టి వారి పేరిటనే తెలంగాణ భాషా దినోత్సవం జరగడం సముచితంగా ఉంటుంది. తప్పకుండా దీన్ని అమలు చేస్తాం. ఆచార్య గారు రేపే జీవో కూడా ఇష్యూ చేయాలని చెప్పి ఆచార్య గారు నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా సాహిత్య సామాజిక రంగాలలో పనిచేసిన వారికి పురస్కారం అన్నారు. కాలేజీ ఫౌండేషన్ నిర్ణయించి చెప్తే ఏ రకమైన పురస్కారం పెట్టానో తప్పకుండా దాన్ని మన సాంస్కృతిక శాఖ తరఫున ఏర్పాటు చేస్తాం. మీరు ఫౌండేషన్ వాళ్ళు కూర్చొని ఎగ్జిక్యూటివ్ తీర్మానం చేసి మాకు ఇవ్వండి. ఏది పెడితే బాగుంటుందో, ఏది ఉత్తమం అని మీరు భావిస్తారో దాన్ని అమలు చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నాను.
కాళోజీ పేరుతో యూనివర్సిటీ పెట్టాలన్నారు 100% పెట్టాల్సిందే, దాని డౌటే లేదు. 100% రాబోయే రోజులలో ఒక మంచి యూనివర్సిటీకి కాళోజీ గారి పేరు పెట్టుకుంటాం. తప్పకుండా అది కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. ఆ ప్రకారం ముందుకు పోతామని నేను మనవి చేస్తా ఉన్నాను. కేశవరావు గారికి నాకు పొద్దుగాల పంచాయతీ జరిగింది హైదరాబాద్. పంచాయతీ అంటే నిజమైన పంచాయతీ కాదు, ఇక ఆవేదన. ఇటు రావాలి, హైదరాబాద్కి రావాలి, మన వరంగల్కి రావాలి. వరంగల్కి వచ్చి మళ్ళీ హైదరాబాద్ పోవాలి, ఎందుకంటే కాళోజీ గారి గురించే. వరంగల్కు రాకుండా ఉందామంటేనేమో వరంగల్ డెఫినెట్గా ఒక కాళోజీ గారి జన్మస్థానం, ఇక్కడ నేటివిటీ ఆ కథ ఉంది కాబట్టి ఇక్కడనే హాల్ కడుతున్నాం కాబట్టి తప్పకుండా రావాలి. మరి రాష్ట్ర రాజధానిలో కాళోజీ గురించి పాడుకోవద్దా, ఆడుకోవద్దా, చెప్పుకోవద్దా అంటే అది జరగాలి. ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్టులు అందరం మళ్ళీ ఆడుంటాం, తప్పదు. నేను నవీన్ అడిగిన, మేము హెలికాప్టర్లో గాలి పోతున్నాం, మరి నీ సంగతి ఏంటి? నేను అందుకు కూడా సరే ఏం బాధపడకు, నువ్వు తప్పకుండా నేను కూడా చేరుకుంటా అని చెప్పిండు. తను కూడా కార్యక్రమం కాగానే బయలుదేరుతా అని చెప్పిండు. ఇది అక్కడ కూడా మళ్ళా కాళోజీ గారి గురించే తిరిగిపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా వచ్చే ముందు కేశవరావు గారు నేను ఘర్షణ పడ్డాం. ఘర్షణ అంటే చర్చ జరిగింది. చాలా సంవత్సరాల క్రితం నేను కేశవరావు గారి ఫ్యాను. మీరు ఎమ్మెల్సీగా వాదిస్తుంటే నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్గా కౌన్సిల్లో గ్యాలరీలో కూర్చొని చూసేది. అద్భుతమైన తన వాదిస్తాడు, తను బాగా ప్రజల పక్షాన మాట్లాడతాడు. నిర్మోహమాటంగా అన్నాడు కేశవరావు గారు. అప్పుడు తన విమర్శ కూడా చేసిన ఆయన మీద. ఈ దేశంలో ఒక్క దేశం ఉన్నదా, 2 దేశాలని, ఒకటి బంగ్లాల భారతదేశం, ఇంకోటి గుడిసెల భారతదేశం ఉన్నాడు ఆయన మీద. అంటే ఆయన మీద కార్టూన్లు వేసి పెద్ద బదనాం చేసిన ఆంధ్ర పత్రికలని చాలా అపవాదాలు చేసే ప్రయత్నం కూడా చేసిండ్రు. సరే, ఆయన దీటాన్ని సమాధానం చెప్పిండు అనుకోండి, అది వేరే అంశం. పొద్దున చర్చకు వచ్చింది ఏంటంటే, మీ కలెక్టర్ ఏమైనా కోపానికి వస్తాడో బాధపడతాడో కానీ పేదలు 50 గజాల జాగు కోసం అలవడిస్తున్నారు. సాటి మానవులు, ఫెలో హ్యూమన్స్. వాళ్ళకు ఒక ఇల్లు సమకూర్చలేకపోతున్నాం. ఈ ప్రభుత్వం, ఈ సమాజం, ఈ స్వాతంత్రం ఎందుకంటే నాకు అర్థం కాదు. ఒక్కొక్క మహల్ సార్, ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఉంటే 100 ఎకరాలు ఉంటారు హైదరాబాద్లో. ఒక ఉమెన్స్ కాలేజ్ ఉన్నది 50 ఎకరాలు. ఒక హాస్పిటల్ ఏదో ఉంది, బుడ్డ కింద ఉంటుంది మూలకు, 110 ఎకరాలు. రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి. మన వరంగల్ కలెక్టరేట్ 25 ఎకరాలు ఉంటుంది. అక్కరున్నదా? ఇదేమన్నా మహారాజా కల్టా? ఏమైనా బ్రిటిష్ ప్రభుత్వమా? దేనికోసం ఎటుపోతున్నాం? ఫుట్పాత్లో హైదరాబాద్లో రోజు 4 లక్షల మంది పంటరంటే నేను కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చింది. ఇది ఒక నగరమా? మనకు సంస్కారం ఉందా? మనం ఇక్కడనే ఉన్నామా? ఇంకా దీనికి నేను బోడమూడ ముఖ్యమంత్రి అని బాధపడ్డా ఈ గొప్పతనానికి. ఆ మాటనే ఇలా కేశవరావు గారితో అన్నా, ఏమంటే మీరు కూడా గింతేనా రొటీన్గా అన్ని ప్రభుత్వాలు వచ్చినట్టు వచ్చి ఆయన టాటా సిరియో అని పోతారా? మరి ఏమైనా చేస్తారా? నిజంగా ఏమైనా చేస్తారా? ఇదే మాన్ని ఉపన్యాసాలు, థియేటర్ మాటలు, షేక్ హ్యాండ్లు, నమస్కారాలు గింతేనా అని అడిగిన. మా వినయ్ భాస్కర్ ఉప ముఖ్యమంత్రి గారేమో 100 రోజులు నేను అద్భుతం ఏం అని కూడా చేయలేను. అసలు పనే మొదలు కాలే. నిజం చెప్పాలంటే కొన్ని ఫార్ములేషన్ చేసినాం. అసలు సంగతి ఇప్పుడు వెళ్తుంది మైలపోలు అంతా. చాలా ఉన్నది కథ. అసలు సంగతి ఇప్పుడు ఉన్నది. ఏం చేస్తే నాకు అర్థం కాదు. భూమి లేని నిరుపేద దళితులకు ఇంత భూమి కొనియాలని మొదలుపెట్టిన దుకాణం మొదలైంది అంతే. అది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఈ టర్మ్ అంతానికి కనీసం 1,00,000 కుటుంబాలు విముక్తి అయి తీరాలి రాజయ్య గారు. అది జరిగితే మనం గొప్పోలం. ఆ రోజు బొగుడును, ఇయ్యాల బొగుడుకున్నాడు కాదు. మనం ఒక 1,00,000 కుటుంబాలకు మనం 3 ఎకరాల భూమి ఇచ్చి, 1 సంవత్సరం పెట్టుబడి ఇచ్చి, వాళ్ళని భూస్వాములను చేసి అద్భుతంగా చెయ్యి. కళ్యాణ లక్ష్మి పేరుతో దీవించే కార్యక్రమం తీసుకున్నాం. దళిత అమ్మాయి కావచ్చు, గిరిజన అమ్మాయి కావచ్చు, 50,000 కాదు, 50,000 అంటే సున్నా ఉండకూడదని మన పెద్దలు చెప్పిండ్రు. మైనార్టీ అమ్మాయి కావచ్చు, ముస్లిం మైనార్టీ అమ్మాయికి 51,000 రూపాయలు కట్నం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వస్తుంది. ఏమా జల్దీ గిప్పి ఇంత ఆల్చమా అని పొన్నాల లక్ష్మయ్య పాపం రోజు మెదగల మొత్తుకుంటా ఉన్నాడు. పొన్నాల లక్ష్మయ్య గారు మీ జన్మల దళితులకు భూమి ఇస్తామని ఆలోచన చేసినారు మీరు. ఇట్లాంటి కళ్యాణ లక్ష్మి పథకం ఆలోచన చేసినారు మీరు. ఇక మనం ఎందుకు అందాం అవన్నీ. కానీ మొదలు పెట్టినాం, చెప్పినాం, దసరా నుంచి మొదలైద్దా అని చెప్పినాం. చెప్పలే, పేపర్లలో టీవీలలో రానే వచ్చి గింత గడబడేందుకు నాకు అర్థం కాదు. డెఫినెట్గా డంబాచారం చెప్పడం, అబద్ధం చెప్పడం, గోల్మాలు నింపడం నాకు రాదు. మంత్రులకు కూడా దాన్ని దయచేసి వద్దాయని చెప్పిన. నేను చెప్తే మీరే దెబ్బతింటారని కూడా చెప్పిన. ఈ రాజయ్య గారు వినకుండా ఇది వచ్చినప్పుడల్లా హెల్త్ యూనివర్సిటీ పెడతాడు. పెడతారా? ఎప్పుడైనా
ఆలోచన చేసి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. చెయ్యగలిగిందే చెప్పాలి. కాలోజీ అదే చెప్పిండు. ఎందుకు అడ్డం పొడుగు మాట్లాడి లేని మాటలు వరుడు నాకు అర్థం కాదు. గత ప్రభుత్వాలు అన్నీ అవే చేసినాయి. నాన్ ప్రాక్టికల్ అప్రోచ్, ఏదో ప్రజలను గోసపుచ్చేటువంటి ఏదో మాయం వచ్చింది. ఎందుకు ఏం అక్కర్నని నాకు అర్థం కాదు. కుండలకి ఇంత ఉన్నది బిడ్డ, మనిషికింత ఎంత తిన్నామో చెప్పునని ప్రజల్ని అడుగుంది. ఏం భయనా? డెమోక్రాటిక్ వ్యవహారం చేయండి, వాస్తవాలు ప్రజలకు చెప్దాం. అదే పద్ధతిలో ఉంటుందని చెప్పి నేను తెలంగాణ ప్రజలకు ఇలా కాలోజీ జయంతి సందర్భంగా వరంగల్ వేదికను చెప్తా ఉన్నా. తత్తరపడి బిత్తరపడి ఎవడో ఒక పార్టీడు ఏదో సన్నాసి మాట మాట్లాడని నేను తొందరపడనే పడ. అన్ని తయారు చేస్తున్నాం. 100% చెప్పినాము అంటే అగ్గి పిడుగులాగా పనిచేస్తాం. అహోరాత్రాలు కష్టపడతాం. ఉద్యమంలో ఎంత చిత్తర పిడుగులాగా పనిచేసినామో అంతకన్నా ఎక్కువ పనిచేస్తున్నాం. ఒకటే ఒక మాట చెప్తే ఇలా కాలోజీ ఆత్మ శాంతిస్తుంది. తెలంగాణ వాటర్ గ్రిడ్ అని తీసుకుంటున్నాం. సిద్దిపేటలో నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజు 145 గ్రామాలకు మంచినీళ్ళు ఇచ్చేటువంటి ఒక గొప్ప మంచినీటి పథకాన్ని తెచ్చినాం. అద్భుతంగా జరుగుతూ ఉంది ఆ స్కీమ్. సేఫ్ డ్రింకింగ్ వాటర్ రావాలి. ఖచ్చితంగా ప్రజలకు పరిశుభ్రమైనటువంటి ట్రీటెడ్ వాటర్, మంచి నీళ్లు అందిస్తే చాలా గొప్ప. తెలంగాణ వాటర్ గ్రిడ్ పేరిట రాబోయే 4వ సంవత్సరం పూర్తయ్యే నాటికి లంబాడి తండ కావచ్చు, గోండు గూడెం కావచ్చు, మారుమూల చిన్న చిన్న పల్లె కావచ్చు, గంగిరెద్దుల వారి ఇల్లు కావచ్చు కాక ఖచ్చితంగా ప్రతి ఇంటిలో నల్లా ఉండేటువంటి మంచినీటి పథకాన్ని తెచ్చి తెలంగాణ ప్రజలకు అందిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాం. ఇటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఆలోచన చేస్తూ ఉన్నాం. దానికి డబ్బులు ఎట్లా, మంచి ఎట్లా, చెడ్డ ఎట్లా అన్నీ అహోరాత్రాలు కష్టపడతా ఉన్నాం. తెలంగాణ రైతాంగానికి నేను చెప్పిన, ఇతర పార్టీలు చెప్పినట్టు అబద్ధాలు చెప్పలే. నాకు రాదు, నాకు అలవాటు కూడా లేదు. ఏం చేయలేను, చేయగలిగింది కూడా ఏం లేదు. నేను కాదు, నా తాత చేయమని ఏం చేయలేడు. కరెంటు బాధలు తప్పయి. ఎక్కడ చెప్పిన నేను ఇది? 107 ఎలక్షన్ సభలు నేను ఎలక్షన్లలో మాట్లాడితే 86 మీటింగ్లలో చెప్పిన నేను దాచిపెట్టలే. ప్రజలారా ఇది పరిస్థితి. కానీ 3 సంవత్సరాల తర్వాత 24 గంటలు పవర్ ఇస్తా అని చెప్పిన, ఇచ్చి చూపిస్తా అని చెప్పి మనం చేస్తాం. ఒక సంవత్సరంలో కొంచెం మెరుగుపడతాం, ఒక 1000 మెగావాట్ల అదనంగా వస్తుంది. 2వ సంవత్సరానికి ఇంకా కొద్దిగా మెరుగుపడతాం. 3వ సంవత్సరం ముగిసిన తర్వాత మటుకు కన్ను రెప్పగొట్టినంత టైం కూడా కరెంటు పోనీ, రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తా అని చెప్పినా 100% ఇచ్చి తీర్థమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. నిజం వైపు పోతా ఉన్నాం, కాంక్రీట్గా పోతా ఉన్నాం. అబద్ధాలు చెప్పి అబద్ధంలో బతికి ఏదో అప్పటికప్పుడు మోసం చేస్తే కాలోజీ ఆత్మ తప్పకుండా ఘోషిస్తుంది. ఆయన చెప్పింది అదే.